ఇడ్లీ కంటే ఆవిరి కుడుము ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకు ఇడ్లీ చెడు ఆవిరి కుడుముతో పోలిస్తే? ఇడ్లీలో ఒక కప్పు మినపప్పు తీసుకుంటే 2 కప్పులు ఉప్పుడు రవ్వ వేస్తారు. ఉప్పుడు రవ్వ అంటే తెల్లటి బాలిష్ పట్టిన బియ్యం నుంచి తయారు చేసిన రవ్వ. అంటే 70% ఉప్పుడు రవ్వ ఉంటే 30% మినపప్పు ఉంటున్నది. అంచేత ఇడ్లీ వల్ల షుగర్ పెరగటం, బరువు పెరగటం, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, ఫ్యాటీ లివర్ ఇలాంటి సంబంధమైన సమస్యలు ఎక్కువగా వస్తాయి. ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియా కూడా మంచిగా పెరగదు ఇడ్లీలో ఫైబర్ ఎక్కువ లేనందువల్ల. కాబట్టి ఇలాంటి నష్టాలు ఇడ్లీకి ఉంటాయి. అది ఆవిరి కుడుముకి నష్టాలు ఉండవు. ఎందుకో తెలుసా? ఆవిరి కుడుము అచ్చంగా మనం మినప్పిండితో చేసుకుంటాం. మినప్పిండిని ఎక్కువగా ఉపయోగించి ఆవిరి కుడుము చేసుకుంటే బియ్యపు రవ్వ లేకుండా చేసుకున్నందువల్ల మనకి ప్రోటీన్ ఎక్కువ వెళుతుంది. ఆవిరి కుడుము కూడా పొట్టు తీయని మినపప్పుని, మినపగుళ్ళను వాడుకుని నానబెట్టుకుని కానీ రుబ్బుకుంటే ఇంకా లాభాలు ఎక్కువ ఉంటాయి. మీరు అప్పుడప్పుడు టిఫిన్స్లో ఇడ్లీలకు బదులుగా ఆవిరి కుడుము వాడుకుని అలవాటు చేసుకుంటే నూనె లేకుండా మంచి టిఫిన్ తిన్నట్లు అవుతుందన్నమాట. అందుకని దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ అది. కాబట్టి పూర్వం రోజుల్లో వాడే ఆవిరి కుడుము ఈ రోజుల్లో మళ్ళీ తిరిగి ఎక్కువగా వాడుకుంటే మంచిదని విజ్ఞప్తి.